కన్నీళ్ళు, మృత్యుదేవత కన్నీళ్ళు ఇలా ప్రాణుల ప్రాణములు తీసే అనేకములైన కారణములుగా, నిమిత్తములుగా వారిపోయాయి అన్నమాట. అవి రకరకాలుగా ఉంటాయన్నమాట. కొందరు రోగముల వల్ల, కొందరు భోగముల వల్ల, కొందరు ఆహారం వల్ల, కొందరు స్నేహితుల వల్ల, మరికొందరు భార్యల వల్ల, కొందరు భర్తల వల్ల, కొందరు దోమల వల్ల, ఇలా ఆయా కారణములతో చచ్చిపోతారు. ఈ కారణములన్నీ నీ కన్నీళ్ల నుంచే పుట్టుకొచ్చాయి. కాబట్టి మృత్యుదేవత నువ్వేం భయపడక్కర్లా, ప్రజలెవ్వరూ నిన్ను తిట్టరు. ఇక వెళ్ళి నీ ఉద్యోగం చేయనగానే ఇది బాగుందండో అన్నది. వెంటనే డ్యూటీలో ఆన్ ది స్పాట్ జాయిన్ అయిపోయింది. బయోమెట్రిక్ వేసేసింది, డ్యూటీలో జాయిన్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆవిడ పని ఏమిటనమాట, ప్రపంచమంతా ఏకకాలంలో వ్యాపించి ఉండగలదట ఆవిడ. ఇక్కడ అక్కడ అక్కడ అన్ని చోట్ల ఉంటుంది, దానికి అంత శక్తి ఉంది. అలా వ్యాపించి బ్రహ్మ నుదుట రాసిన రాత చదువుతుందనమాట. ఓహో పర్వాలేదు, హరిగారి నుదురు చూస్తుంది, ఈయనకి 100 ఏళ్ళకు ఒక్కరోజు కూడా తక్కువ లేదు, ఈయన జోలికి ఇప్పుడు వెళ్ళను అంటుంది. అలాగే ఫలానావాడు ఎవడో ఉన్నాడు, వీడు మరీ పాపాత్ముడిలో ఉన్నాడు రా, వీడిని ఇప్పుడే పట్టుకుపోదాం, తీసుకెళ్ళి ఏ కొండకేసో వేసి కొట్టేద్దాం అనుకుంటుంది. ఇలా వారి వారి యొక్క కర్మలను బట్టి ఏం చేస్తుందనమాట, ఆ నుదుటి రాతలను బట్టి ఒక కారణమును పంపి వాడి ప్రాణం తీసి ఈ ప్రాణమును యమకింకరుల చేతిలో పెట్టడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి మృత్యు అనేది ఒకటి ఏర్పడింది. కృతయుగంలో ప్రతి వ్యక్తి 12,000 సంవత్సరములకు తక్కువ కాకుండా బ్రతికారు. వాళ్ళకి కనీసం 12,000 పరమాయువు కాదు, మినిమం పరమాయువు ఎంతైనా ఉండొచ్చు కాక, కానీ 12,000 సంవత్సరముల లోపు చచ్చినవాడు ఒక్కడు లేడు. అక్కడి నుంచి ఆయువుల్లో మార్పు వచ్చింది. ఈ కృతయుగంలో మహారాజులు ఎంతోమంది పుట్టారు, ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించారు. ఎక్కడ చూచినా ధర్మం, న్యాయం సుఖంగా నడిచాయి. ప్రజలు కన్నబిడ్డల్లా రాజుల దగ్గర మెలిగేవారు. అలాగని తప్పు చేస్తే మాత్రం కఠినంగా రాజులు శిక్షించేవారు. ఎక్కడ మాట వరసకు కూడా ధర్మం తప్ప అధర్మం లేదట. కృతయుగం అంటే కృతమ కాని చేసిన పనులే కానీ చెయ్యవలసినవి లేవుట. ఎవడికి వాడికి అప్పగించిన పనులు చేసేసేవారు. కృతము అంటే చెయ్యబడినది, అందుకే కృతయుగం అన్నారు దాన్ని. ఎవరికైనా ఒక పని అప్పగించారు అందాం కాసేపు, ఇలాంటి ఆయన పిలిచి ఏమండి ఈ పూట లలితా సహస్రనామం పారాయణ చేయండి అంటే ఆ పూట పారాయణం ఆ పూటే చేశారు, కానీ రేపటికి వాయిదా వేసేవారు కాదు. అందుకే కృతమే తప్ప చెయ్యవలసింది లేదనమాట. ఎంత గొప్ప యుగం అది. ఎవరినైనా ధర్మమును ఆచరించమంటే తక్షణం ధర్మాన్ని ఆచరించేవారే కానీ ఈ ధర్మమా రేపు చేద్దాం అన్నవాడు ఒక్కడు లేడు. అందువల్ల ఆ కాలం సంపూర్ణ న్యాయముతో, సంపూర్ణ ధర్మముతో నడిచింది. ఎవరిని చూచినా వారు వేదాలు చదువుకున్న వాళ్ళే. ఎవరి దగ్గరికి వెడితే వారి దగ్గర వ్యాకరణ పాండిత్యం ఉన్నది. ఎవరిని అడిగినా ఇతరులకు ఇవ్వడమే తప్ప పుచ్చుకునేవాళ్ళు లేరు. అంత బాగా ఆ కాలం నడిచింది. అప్పుడు వైవస్వతుడు అంటే సూర్యుడి కొడుకైన యముడు, ధర్మరాజు అందరినీ దగ్గరకు వచ్చి ప్రేమగా పలకరించి వెళ్ళేవాట. కృతయుగంలో యమధర్మరాజు గారు అందరి దగ్గరికి వచ్చి ఏమండో బాగున్నారా అనేవాట. అప్పుడు ఎవరికి యముడు చూస్తే భయం వేసేది కాదు. యముడు పుణ్యాత్ములకి నాలా చాలా అందంగా కనపడతాడు. తెల్లగా మంచి బట్టలు వేసుకుని కిరీటం ధరించి పరమకాంతితో కనపడతాడు. కృతయుగంలో యమధర్మరాజు గారిని శ్వేతవర్ణంలోనే చూచారు, కానీ కలియుగంలో యమధర్మరాజు గారు ఎక్కువ మందికి భీకరంగానే కనపడతాడు. యముడు చూస్తే గుండెలు బేజారెత్తిపోతాయి బాబోయ్, అతి భయంకరాకారుడిగా ఉంటాడు. అంటే మీలాంటి పుణ్యాత్ములకు కాదనుకోండి, అసలు ఎప్పుడూ బ్రహ్మాండ పురాణమే వేరని దౌర్భాగ్యులు ఉంటారు కదా, వాళ్ళకి యముడు కనపడతాడు పాకిస్తాన్ పోలీసుల కంటే భయంకరంగా కనపడతాడు. అందుకనే ఆ రోజుల్లో ధర్మమునకు నియంత, శాస్త అని యముణ్ణి వర్ణించారు. ఆ కాలంలో దేవతల దగ్గర మహామంత్రాలు ఉండేవి. ఈ మంత్రాలు భూలోకంలో ప్రజల దగ్గర ఉండేవి. సత్యం, మంత్రం, జపం, తపస్సు, ధర్మం ఇవన్నీ ఉత్తమ ధర్మాల. ఇక క్రమంగా త్రేతాయుగం ఆరంభమయ్యింది. త్రేతాయుగంలో మానవులలో కొందరిలో మంత్రాలు లోపించాయి. మంత్రాలు కొంతమంది చేయడం మొదలెట్టారు, కొంతమంది తగ్గించేశారు యుగం మారేసరికి. దానివల్ల ఏమైపోయింది, త్రేతాయుగంలో ధర్మం ఉన్నప్పటికీ కృతయుగములో ఉన్నట్టుగా 4 పాదముల ధర్మం లేదు. కృతయుగంలో ధర్మదేవత 4 పాదాలతో నడిచింది. త్రేతాయుగంలో 1 పాదం లోపించి 3 పాదాలతో ధర్మం నడిచింది. దానివల్ల ఏమైపోయింది, హింస కూడా పెరిగింది. వీరులు
సామాన్యుల్ని శిక్షించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ మరీ విచ్చలవిడితనమైన పాపాలు లేకుండా కొంతవరకు మాత్రమే పాపం ప్రవేశించింది. త్రేతాయుగంలో కొంతమంది పరాక్రమవంతులైన రాజులు సామాన్య రాజుల మీదకి దండయాత్రకి వెళ్ళి వాళ్ళని చీల్చి చెండాడడం మొదలుపెట్టారు. సామంతరాజుల్ని చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలంలో చక్రం, రథం, మణి, భార్య, ఐశ్వర్యం, అశ్వం, ఏనుగు, ఈ సప్తరత్నాలు అందరి దగ్గర ఉండేవిట. చక్రవర్తుల దగ్గర 7 రత్నములు ఉంటాయి. వీటిని సప్తరత్నములు అంటారు. ఆ 7 రత్నాలు ఏమిటనమాట? చక్రం, రథం, ఓ మంచి మణి, బంగారం లాంటి భార్య, ఒక నిధి, ఒక గుర్రం, ఒక ఏనుగు. ఇవి ఎలా ఉండాలంటే తెలిసినా తిరుగు లేకుండా ఉండాలి. ఇప్పుడు దశరథుని తీసుకోండి. ఆయన దగ్గర శత్రుంజయము అని ఒక ఏనుగు ఉండేది. ఆయన కొడుకు అందరూ ఆ ఏనుగుని ఎక్కారు. చాలా కాలం జీవించిన ఏనుగు అది. అలాంటి ఏనుగు మీద ఎక్కి వెళ్ళినంతకాలం వాళ్ళకి అపజయం ఉండేది కాదు. ఈ ఏనుగును ఒక రత్నం అంటారు. అలాగే ఆయన దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం ఒక రత్నం. ఇంకా నిధి, పద్మనిధో లేకపోతే ఇంకో నిధో ఏదో ఒక నిధి, తరగని నిధి ఉండేది. భార్య ఎలాగో నిధి. అసలు ఈ ప్రపంచంలో గొప్ప నిధి ఏదైనా ఉందంటే భార్యే. భర్తకి ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాడు? భార్యకే చెప్పుకోగలడు. ఎవడికి పడితే వాడికి చెప్పుకోలేడు కదా. పెళ్ళాం కనుక ఏడిపిస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి విధి అంటే ఏమిటో. భార్య ఏడిపిస్తే అది విధి, కానీ భార్య అనుకూలంగా ఉంటే అది గొప్ప నిధి అన్నారు. నేనల్లా వ్యాసుడు అన్నాడు, సుమ్మ మళ్ళీ నా మీద పడకండి, మళ్ళీ మా మొగుడు పెళ్ళాల మధ్యలో నువ్వు చేరి చిచ్చు పెడుతున్నావు అనద్దుగా. నేనేం చిచ్చు పెడతాను మహానికి? నాకు నేనే పెట్టుకోలేను, ఇతరులకేం పెడతాను. ఇక ఇంట్లో మంచి మణి, ఏదో ఇంద్రనీలమణో ఇంకో మణో ఏదో ఒక మణి ఉండేది. ఇది కాక ఒక గొప్ప రథం ఉండేది. ఇది కాక ఒక చక్రం ఉండేది వాళ్ళ దగ్గర. ఈ చక్రాలతోటే వాళ్ళు శత్రువులు ప్రాణాలు తీసేవారు. అటువంటి చక్రంతో అభిమన్యుడు కొన్ని 100 మందిని చంపి పారవేశాడు మహాభారత యుద్ధంలో. ఆ చక్రం తిప్పి విసిరేస్తూ ఉంటే ఆ చక్రం ధరించిన అభిమన్యుడు చక్రధారిలా కనపడ్డాడు అంటాడు తిక్కన గారైతే. దాన్ని బట్టి అభిమన్యుడు ఏం యుద్ధం చేశాడో ఆలోచించండి. ఈ సప్తరత్నములు త్రేతాయుగములో అందరి దగ్గర ఉండేవి. ఇక పురోహితుడు లేనటువంటి రాజు ఉండేవాడు కాదు. ప్రతి మహారాజుకి ఇంచుమించుగా ప్రతి వ్యక్తికి ఒక కుల పురోహితుడు ఉండేవాడు. ఆ రోజుల్లో పురోహితులను అంత గౌరవించేవారు. పురోహితులు కూడా అంత నియమనిష్టలతో ఉండేవారు. పురోహితుడు లేని వ్యక్తికి గౌరవం ఉండేది కాదు ఆ రోజుల్లో. ఇవి కాక ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండేవాడు. తుమ్మడము, దగ్గడము, హఠాత్తుగా గుండెపోటుతో మరణించడము, ఇటువంటి రోగములు త్రేతాయుగములో లేవు, అరుదుగా ఉండేవన్నమాట. ఈ త్రేతాయుగంలో కనీసం 3000 సంవత్సరాలు జీవించారటండి ఒక్కొక్కళ్ళు. 3 వర్ష సహస్రాణి తదా జీవంతి మానవాః పుత్రపౌత్ర సమాకీర్ణ మ్రియంతే చ క్రమేణతు. త్రేతాయుగంలో కనీసపు ఆయువు 3000 సంవత్సరములు. ఈ 3000 సంవత్సరాల కంటే ఎక్కువే జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దశరథుడు 60,000 సంవత్సరాలు, రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కనీసపక్షం మాత్రం 3000 years. ఎవరిని చూచినా కొడుకులు, మనుమలు, మునిమనుమలు వాళ్లతో కలిసి హాయిగా జీవించేవారు. ఒక ఆయనకి మునిమనువుడు ఉన్నాడు. ఆ మునిమనువుడితో కలిసి ఈయన ఆడుకునేవట్టండి, పరిగెత్తేవట్ట. ఇంత చిన్న పిల్లలతో కలిసి ముసలాళ్ళు కూడా పరిగెత్తి ఆడుకోగలిగేవారు. అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఇది త్రేతాయుగ ధర్మం. ఏష త్రేతాయుగే ధర్మ. ఇది త్రేతాయుగ ధర్మం. అందుకే ఆ కాలం సువర్ణకాలం. ఈ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వచ్చే మధ్యకాలం ఉంటుంది, అది సంధి అంటారు. ఈ సంధ్యాకాలంలో మాత్రం ధర్మం కొంత దిగజారిపోతుంది. ఎప్పుడైనా ఇటు నుంచి అటు మారేటప్పుడు ఈ మధ్యలో ఉందే, అంటే గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చే మధ్యలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినట్టుగా ఈ సంధికాలంలో అధర్మములు పెరుగుతాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రజల్లో యజ్ఞములు మొదలవుతాయి. ఈ త్రేతాయుగ సంధికాలంలో ఓ తమాషా జరిగిందిట. ఓ రోజున ఇంద్రుడు యజ్ఞం మొదలెట్టాడు. అప్పుడు ఆ యజ్ఞం చూడ్డానికి ఎక్కడెక్కడి వారు వచ్చారు. యజ్ఞంలో మహానుభావులైన రాజులు పాల్గొన్నారు, మునులు పాల్గొన్నారు,
యజ్ఞం తలపెట్టినవాడు ఇంద్రుడు కదా. అందువల్ల ఇంద్రుని చేత యజ్ఞం చేయించడానికి కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవుడు, వశిష్ఠుడు, ఇటువంటి విశిష్టులైన ఋషులు కొన్ని వేల మంది ఇంద్రయాగం చూడడానికి వచ్చారు. ఈ యాగం చూడడానికి వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు. వీళ్ళల్లో కొందరు అధ్వర్యులు. అధ్వరము అంటే యాగం, అది చేయించేవాడిని అధ్వర్యుడు అంటారు. అందుకే ఆధ్వర్యవము అనాలి తప్ప ఆధ్వర్యం అనకూడదు. పద్మాకరి గారి ఆధ్వర్యంలో అనకూడదు. ఎందుకని? పద్మాకర్ గారి అధ్వర్యుడి యొక్క లక్షణం ఆధ్వర్యవము అవుతుంది కనుక ఆధ్వర్యవంలో అనాలి. ఈ ఆధ్వర్యం రాస్తే ప్రెస్ వాళ్ళకి తెలియక ఇదేంటంటే ఎక్స్ట్రా వచ్చిందని వాడు తీసేస్తాడు, వాడు సొంత పెత్తనంతో, వాడి పైత్యం వాడిది. కానీ నిజానికి అది ఆధ్వర్యవం అన్నమాట. అంటే ఈయన ఆ పనిని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నాడు అని అంతరార్థం. ఈ అధ్వర్యులు కొందరు. యజ్ఞం చేయించేవాడిని యజమాని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ పురాణం అంతటిని నిర్వహించడానికి ఒక వ్యక్తి పెట్టుకున్నాడు బాధ్యత. మన హరిగారు కాసేపు తమ భుజాల మీద పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ హరిగారిని యజమాని అంటారన్నమాట. ఎవరో ఒకళ్ళు ఉండాలి యజమానిగా. అలాంటి యజమానిగా ఇంద్రుడు ఉన్నాడు. ఇంకా హోత, అందులో నెయ్యి వేసేటటువంటి వాళ్ళు, చెరుహు అనే పేరుతో ఆహారం వేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళని హోతలు అంటారు. సంస్కృతంలో చకారకారముల చ తప్ప యకారం ఉండదు కాబట్టి చెరుహు అనాలి. అదే చెరువు అయ్యింది. అనగా నేతితో వండిన అన్నము కానీ లేదా పేలాలు కానీ ఇటువంటివన్నీ యజ్ఞగుండంలో వేస్తారు చూశారు, వాటిని చెరువు అంటారన్నమాట. ఈ చెరువుని మంత్రపూర్వకముగా నేతితో పాటు యజ్ఞగుండంలో వేసేవాళ్ళని హోతలు అంటారు. ఇది కాక రథంతరులు, ఉద్గాతలు అంటే వేదము యొక్క మంత్రములను చదివేవాళ్ళు అనమాట. సామవేదం గానం చేసేవాళ్ళు కొందరు, ఋగ్వేదం చదివేవాళ్ళు కొందరు, యజుర్వేదం చదివేవాళ్ళు కొందరు, అథర్వణ వేదం చదివేవాళ్ళు కొందరు. వీళ్ళందరూ కూడా గాతలు. ఇక సదస్యులు కూడా ఉండాలి. ఎదురుగుండా కూర్చుని ఏమండో కార్యక్రమం బాగా జరుగుతోంది, లేకపోతే ఇంకేలా చేయండి అని సలహా ఇచ్చేవాళ్ళు, ఎదురుగా మంచివాళ్ళు ఉండాలండోయ్. అయితే ఉపన్యాసం మధ్యలో ప్రాంప్టింగ్ ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు ఉంటారే, వీళ్ళందరూ మీరు సదస్యులు అన్నమాట. ఇప్పుడు ఇవి కాక సామాన్లు తెచ్చిపెట్టేటటువంటి సహాయకులు ఉంటారు. వీళ్ళందరితో యజ్ఞవాటిక నిండింది. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఆ యజ్ఞం అశ్వమేధయాగం. అశ్వమేధయాగంలో కొన్ని జంతువుల్ని వధించడానికి తీసుకొచ్చారు. తాబేళ్ళు, పాములు, గుర్రాలు, మేకలు మొదలైనవి పట్టుకొచ్చారు. దాంతో ఋషులకి ఆగ్రహం కలిగింది. ఇంద్ర, పూర్వం సృష్టి ఆరంభకాలంలో అహింసయే నిజమైన యజ్ఞము అన్నాడు భగవంతుడైన వాసుదేవుడు. ఇప్పుడు నువ్వు హింసతో కూడిన యజ్ఞం మొదలుపెట్టావు. హింసతో కూడిన యజ్ఞం మంచిది కాదు. అందుకని అసలు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. ఋషులకి హింస అంటే ఇష్టం ఉండదు. అహింస పరమోధర్మ అని చెప్పారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమన్నారు? పప్రచ్చురేంద్రం సంభూయ కోయం యజ్ఞ విధిస్తవ అధర్మో బలవానేష హింసా ధర్మేప్స్యయా తతః. ఇంద్ర, ఈ యజ్ఞంలో నువ్వు అనుసరిస్తున్న విధానం ఏమిటి? నువ్వు హింసతో కూడిన యజ్ఞం చేస్తున్నావు. ఇది నిజమైన ధర్మమా? ధర్మం అంటే పశువులని వధించకుండా ఉండడం. అహింస కంటే ఈ ప్రపంచంలో గొప్ప ధర్మం మరొకటి లేదు. వేదములు అహింసా పరమోధర్మ అని చెబుతూ ఉంటే నువ్వు మళ్ళీ యజ్ఞంలో హింస మొదలెట్టి ఈ హింస హింస కాదు అంటే ఎలాగా? అనగా నేనేం చేయనండి, శాస్త్ర ప్రకారం యజ్ఞగుండంలో వేసే పశువులకి పుణ్యం వస్తుందని ఉన్నది. కొందరు పెద్దలు అలా చెప్పారు. అందువల్ల యజ్ఞములో జరిగే హింస మట్టుక్కి హింస కాదు, అహింసతో సమానమని విన్నాను. దీనికి ఒక ప్రమాణం నాకు తెలియదు. మీలో ఎవరైనా వద్దు అంటే మానేస్తాను, కాదు ఇది గొప్పది అంటే ఈ పనే చేస్తాను అనగా ఎక్కువ మంది ఏమన్నారు? ఈ పని వద్దు, హింస వద్దు, దానికి బదులుగా 3 సంవత్సరముల పాటు నిలవ ఉంచిన ధాన్యములతో యజ్ఞం చెయ్యి అన్నారు. ధాన్యం ఏమేం ధాన్యాలు? అవి నవధాన్యాలు అన్నమాట. గోధుమలు, వరి,
పెసలు, కందులు ఇలాంటివి పండిన తర్వాత వాటిని ముడి పదార్థములను 3 సంవత్సరములు నిలవ ఉంచు. ఎప్పుడైనా వరిగింజలు ఆ పైన పొట్టు తీసేస్తే బియ్యం అయిపోతాయి, బియ్యం నిలవ ఉండవు. కానీ వరిగా ఉంటే 3 ఏళ్ళు కదా 30 ఏళ్ళైనా ఏమవ్వవు. అలాగే గోధుమలు కూడా పైన పొట్టున్నంత వరకు పాడవ్వవు. అందువల్లే మీరు పూర్వకాలంలో గాదెల్లో ధాన్యం పెట్టేవారు కదండి, భూమిలో కూడా తవ్వి ధాన్యం పాతరేసేవారు. ఆ ధాన్యం పాతర కొన్ని వందల సంవత్సరాలు ఉండేవిట పాతరేస్తే. అలాంటి ధాన్యము ఒక 3 సంవత్సరములు నిలవ ఉన్న ధాన్యంతో యజ్ఞం చెయ్యి. అప్పుడు ఆ యజ్ఞం నీకు మహాఫలితం ఇస్తుంది. కానీ అందులో మొలకలు మాత్రం రాకూడదు. ఏషధర్మో మహాప్రాజ్య విరించి విహిత పురా. ఇది బ్రహ్మదేవుడంతటి వాడు చెప్పినటువంటి గొప్ప ధర్మం. అనగా అప్పుడు ఆయనకు మళ్ళీ అనుమానం వచ్చింది. వసువు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన ధర్మమునకు మెచ్చుకుని నేను ఆయనకి ఒక విమానం ఇచ్చాను. ఆ విమానం ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగుతూ ఉంటాడు. విమానం ఎక్కి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు కనుక ఆ వసువునకు ఉపరిచర వసువు అని పేరు. మీరు ఇదివరకు భారతంలో విన్నారు ఆయన గురించి. వసువు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన చేది దేశాన్ని పరిపాలించాడు. అంటే శిశుపాలుడు పరిపాలించిన దేశం చేది దేశం. ఆ చేది దేశాన్ని కృతయుగంలో ఈ వసువు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన భార్య పేరు గిరిక. చాలా గొప్ప ధర్మాత్ముడు ఆయన. ఆయన ధర్మానికి మెచ్చుకుని ఇంద్రుడు ఆయనకు విమానం ఇస్తే విమానం ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయేవట. ఆకాశంలో తిరిగాడు కనుక ఉపరి చెర వసువు, పైన తిరిగే వసువు అన్నారు. అసలు అలాంటి విమానం నాబోటాడి దగ్గర ఉంటే హైదరాబాద్లో ఈ పూట రేపు నేను ఇంకో చోట శుభ్రంగా తిరిగామండి. కారులో ఎక్కి తిరగలేకపోతున్నాను. ఏం చేస్తాం, కలియుగం అవడం వల్ల అలాంటి విమానాలు మనకి ఇవ్వడం లేదు. గవర్నమెంట్ విమానాలు ఎప్పుడు రద్దు అవుతాయో తెలియదు, ఎప్పుడు ముక్కు గుడ్డ కట్టుకోమంటారో తెలియదు. ఈ విమానాలు ఈ గందరగోళం వేరనుకోండి. ఎప్పటికైనా నేను ఒక గొప్ప విమానం అటువంటి సంపాదించి ప్రపంచమంతా తిరిగి పురాణాలు చెప్పాలని ఒక కోరికగా ఉంది. గ్యారంటీగా విష్ణుమూర్తి ఇస్తాడు నాకు. అదో పక్కన పెడితే ఈ ఉపరిచర వసు పరమపూజ్యుడు. ఆయన తన భార్యని చాలా ప్రేమించేవాట. ఓసారి తమాషా జరిగింది. ఆయన విమానం ఎక్కి తిరుగుతూ ఉండగా వాళ్ళ నాన్నగారు పిలిచారు. ఒరే నాయనా, ఇవాళ అమావాస్య, పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి. దేవతలకి పూజ చేయకపోతే దేవతలు కోపగించరు, కానీ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టకపోతే వారు ఆగ్రహిస్తారు, బాధపడతారు. దానివల్ల వంశం నాశనం అయిపోతుంది. అది మహాప్రమాదం. కాబట్టి అమావాస్య నాడు శ్రాద్ధం తప్పక పెట్టు అన్నారట. అమావాస్య నాడు పూర్వకాలంలో కృతయుగంలో కొంతమంది మాంసంతో శ్రాద్ధం పెట్టేవారు. ఆనాడు అదొక నియమం పెట్టుకున్నారు. అందులో అమావాస్యలు 2 రకాలు. సాదృష్టేందు సినీవాలి, సా నష్టేందు కళాకుహు అని. అమావాస్య 2 రకాలు. సినీవాలి, కుహు అంటే కొన్ని అమావాస్యల్లో చంద్రుడి యొక్క రేఖ కాంతి కొంచెం కనపడుతుంది. చంద్రుడి యొక్క కళ ఒక్క పెసరు కనపడితే దాన్ని సినీవాలి అంటారు. సినీవాలి. అసలు అమావాస్య నాడు చంద్రుడి రేఖ రవ్వంత కూడా కనపడకుండా కట్టిక చీకటి అయిపోతే దాన్ని కుహు అంటారు. సినీవాలి నాడేమో కుందేలుతోటి, కుహు నాడు మేకతోటి తద్దినం పెట్టేవారు. తర్వాత ఋషులు ఇది మహాపాపం, హింసతోటి తద్దినం పెట్టకూడదు, ఎక్కడైనా మేకని పెట్టాలనుకుంటే మేషం బదులుగా మాషము పెట్టండి అన్నారు. మాషము అంటే మినుము అన్నమాట. అందుకని మినుముతో గారెలు తయారు చేశారు. మేషం బదులు మాషం పెట్టారు, బాగానే ఉంది. మరి కుందేలుతో పెట్టవలసిన చోటు అని కొందరు అడిగారు. పాయసం పెట్టండి అన్నారు. అందుకనే అన్నంతో పాయసం వండి ఆ తర్వాత మినుము గారెలు తయారు చేసి ఈ రెండింటిని తద్దినన్నాడు పెట్టారు. ఈ 2 ఒకే రోజు వండకూడదన్నారు. అందుకని ఇళ్లలో అన్నపు పరవాన్నం, బియ్యపు పరవాన్నము, ఆ తర్వాత గారెలు, ఈ 2 ఒకే రోజు వండితే ఆ భోజనం తద్దినం భోజనం అన్నమాట, శ్రాద్ధ భోజనంతో సమానం. మళ్ళీ ఈ బియ్యపు పరమాన్నం కాకుండా అదేదో సగ్గుజావా, ఆమ్యామి, సేమ్యా పాయసం, ఇటువంటి పాయసాలకి లెక్కలేదు. కేవలం బియ్యం ఉంటేనే వెళ్ళేదనమాట. ఒక్క తద్దినన్నాడే ఇది వాడతారు. ఎవరైనా ఇంటికి వెళ్ళగానే ఈ పూట మీ కోసం గారెలు పరమాన్నము వండేమండి అంటే వీరు తద్దినం భోజనం చేసినట్టే అని నేనల్లా వ్యాసుడు అన్నాడు. అందువల్ల తప్పనిసరిగా 2 ఒకే రోజు మాత్రం ఉండకూడదు.
ఎంత గొప్ప ధర్మం అండి మంది. మనలో ఏదైనా హింస ఉంటే తొలగించిన కాలం అది. అందుకని కుందేలుతో శశకముతో బదులుగా తద్దినం పెట్టవలసి వచ్చినప్పుడు పరమాన్నము, మేషం పెట్టవలసిన చోట మాషము పెట్టండి అన్నారు. అందుకేగా శశబిందుడని ఒక రాజు కథ ఉంది కదా. వాడు ఏం చేశాడు, తద్దినానికి మాంసం కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ కుందేలు దొరికింది, దాన్ని వేటాడాడు. తీరా ఆ మాంసం ఇంటికి పట్టుకొచ్చేలోపు ఆకలేసి అందులో సగం తినేసి మిగతా సగం పట్టుకొస్తే ఈ ఎంగిలి మాంసం పెట్టడం వల్ల వాడిని చెప్పించారు. వాడికి శశబిందుడు అని అప్పటి నుంచి పేరు కూడా వచ్చిందనమాట. అద్భుతమైన కథలు మన పురాణ గాథలు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అంటే, ఆ రోజుల్లో ఈ వసురాజు గారు వాళ్ళ నాన్నగారు ఆజ్ఞాపించగా శనివాలి అనేటటువంటి ఒక అమావాస్య వచ్చింది. ఈరోజు ఒక కుందేలుని తెమ్మన్నట్ట. కుందేలు కోసం ఆయన విమానం ఎక్కి బయలుదేరాడు. ఈలోపు ఆయనకి భార్య మీద ప్రేమ ఎక్కువ, వ్యామోహం కలిగింది. గిరిక గిరిక అనుకుంటూ బయలుదేరాడు. తద్దినన్నాడు భార్యా సంగమం పరమదోషం, మహాభయంకరం అన్నమాట. ఎట్టి పరిస్థితులలోనూ శ్రాద్ధ దినమునాడు స్త్రీ సంగమం చెయ్యకూడదు. ఇది పరమదోషంగా చాలాసార్లు మీకు చెప్పాను. పురాణములు అన్నిట్లో చెప్పారు. మార్కండేయ పురాణంలో అయితే శ్రాద్ధమునాడు ఏమేం చేయకూడదో చెప్పారన్నమాట. శ్రాద్ధమునన్ భుజించిన ధరాసురముఖ్యుడు ప్రీతితోడుతం శ్రాద్ధము పెట్టినాతడును రాత్రి భుజింపగరాదు. కామ సంబద్ధ మనస్కుడై తిరిగి భామలగూడిన తత్పితృవ్రజం బిద్ధగుణాఢ్య ఉండు నెలయల్లను రేతమునన్ మునుంగుచున్. శ్రాద్ధంలో భోక్తలుగా ఉన్నవాళ్ళు, ఇద్దరిని భోక్తలు పెట్టుకుంటున్నాగా. ఆ రోజుల్లో కనీసం నలుగురు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో అసలు ఒకటి దొరకడమే కష్టంగా ఉంటే ఇంకెందుకని ఒక ఇద్దరిని పెట్టుకుంటున్నారు. పితృదేవతల స్థానంలో ఒకడు, విశ్వేదేవతా స్థానంలో ఒకడు. ఈ ఇద్దరు భోజనం చేశాక ఆ ఇద్దరూ ఆ రాత్రి మళ్ళీ అన్నం తినకూడదు. ఆకలి వేస్తే ఏగారో తినాలి తప్ప భోజనం చేయకూడదు. రెండోది ఏంటి, పెట్టినవాడు కూడా తినకూడదట. అందుకే శ్రాద్ధమునన్ భుజించిన ధరాసురముఖ్యుడు, శ్రాద్ధములో భోజనము చేసిన భోక్త ప్రీతితోడు తన్ శ్రాద్ధము పెట్టినాతడును, శ్రద్ధగా శ్రాద్ధం పెట్టినవాడు, ఈ ఇద్దరు కూడా రాత్రి భుజింపగరాదు, తినకూడదు. ఇక కామసంబద్ధ మనస్కుడై తిరిగి, కామం పెరిగిపోవటం వల్ల భామల కూడిన స్త్రీల సాంగత్యం చేసినట్టయితే వారి పితృదేవతలట నెలయల్లను రేతమునన్ మునుంగుతున్, ఒక నెల్లాళ్ల పాటు ఈ వీర్యకుండంలో మునిగిపోతారట. అంత మహాబాధ కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు దుర్మార్గుడా, ఎంత పని చేసావురా అని వీళ్ళని వాళ్ళని కూడా శపిస్తారు. ఆ శాపం వల్ల వాళ్ళు సర్వనాశనం అయిపోయి దరిద్రులైపోతారు. ఆ వంశంలో సంతానం లేకుండా పోతుంది. అందరూ పిచ్చాళ్ళు అయిపోతారు, లేదా పెళ్ళిళ్ళు అవ్వకుండా పోతాయి. కొన్ని కుటుంబాలు చూస్తూనే ఉన్నాయి కదా, ఒక్కడికి పెళ్ళి అవుతుందా? పెళ్ళే లేనప్పుడు ఇక పెటాకులు ఎక్కడ ఉంటాయిలేండి. కాబట్టి ఈ విధంగా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇవన్నీ తెలియక మనం చేస్తున్న అపచారాలు. అందువల్ల తప్పక జీవితంలో శ్రాద్ధ కార్యక్రమాలు చెయ్యాలి. శ్రద్ధతో పితృదేవతలకి ఇంత అన్నం పెడితే ఎంత లాభం అండి. ఇళ్లల్లో మానేశారు ఈ మధ్యన. ఇంట్లో చేయకూడదట. మరి ఎవడు చెప్పాడో? అసలు ఇంట్లోనే చెయ్యాలి. గతి లేనప్పుడు అప్పుడు ఏ క్షేత్రాల్లోనో చెయ్యాలి. సరే, ఏం చేస్తాం, కలియుగంలో వాటి కోసం మళ్ళీ ప్రత్యేక బిల్డింగులు, శ్రాద్ధములు, భవనాలు పెట్టవలసి వచ్చాయి. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసు నాకు అది. ఎవరి కోసం శ్రాద్ధ భవనాలు అంటే, ఎవరికి దిక్కు లేకపోతే, ఒక ఇల్లు లేకపోతే, సొంత ఇల్లు లేదు, అద్దిల్లు వాడు పెట్టనివ్వట్లేదు, అటువంటి వాళ్ళకి, ఎవరు నాన్నవాళ్ళు లేనప్పుడు ఈ శ్రాద్ధాల భవనాలు కానీ, లేకపోతే శ్రాద్ధం పెట్టడానికి ప్రత్యేక శ్రాద్ధ భవనం ఉండేటటువంటి వాడి శ్రాద్ధం, అవునా, ఇంట్లో పెట్టి తీరాలి. సొంత ఇల్లు ఉన్నప్పుడు అక్కడ శ్రద్ధగా చేయమన్నారు ఆ పనిని. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తద్దినములు పెట్టండి, పితృకార్యములు చెయ్యండి, ఆనాడు దానములు చెయ్యండి, ఆ రోజు భోక్తల్ని గౌరవించండి, వశిష్ఠ వామదేవులు వంటి విశిష్టులు దొరికారు బాబు అని వాళ్ళకి దండం పెట్టండి. ఈ కార్యక్రమాల దగ్గర ఏ విధమైన లోటు చేయకండి, లోభించకండి. దానివల్ల మీకు వచ్చే లాభం మీరు భవిష్యత్తులో అనుభవిస్తారు. ఎన్నో లాభాలు ఉన్నాయి దానివల్ల. నేను ప్రామాణికంగా కొన్ని వందల పురాణములు చదివి 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 శాస్త్రములు చదివి చెబుతున్న మాట ఇది. పితృదేవతలు ఆ తద్దినం రోజున తద్దినం పెట్టకపోతే ఆహారం కోసం ఎదురు చూసి నిరాశతో వెళ్ళి ఏడుస్తూ వెళ్ళిపోయి శపిస్తారట. 27 ఉంటారు పితృదేవతలని. వాళ్ళు యమలోకంలో యముడికి నైరుతి దిక్కులో ఉంటారు.
ఆ దేవతల్ని పితృదేవతలు అంటారు. ఈ మన తల్లిదండ్రుల పేరు లేకపోతే ఇంకెవరో చచ్చిపోయిన వాళ్ళ పేరు మీదుగా మనం పెట్టే ఆహారం వాళ్ళు తింటారు, అంతేగాని ఈ తల్లిదండ్రులు తింటారని కదా అక్కడ అర్థం. వీళ్ళు కనుక నరకంలో ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎలాగో ఈ అన్నం తిని ఉద్ధరింపబడతారు. స్వర్గంలో ఉంటే ఇంకా సుఖాలు కలుగుతాయి. ఇంకో జన్మెత్తితే ఆ జన్మలో కూడా ఈ శ్రాద్ధం వాళ్ళకు అందుతుంది. కానీ నిజమునకు ఈ మరణించిన వారి పేరు మీదుగా ఈ ఆహారం తినేవాళ్ళు ఆ దేవతలు అన్నమాట. అందులో 21 మంది దేవతలు ఉత్తమ దేవతలు, 6 సహాయక దేవతలు, మొత్తం పితృదేవతలు 27. కానీ ఎక్కువగా భోంచేసేది 21 మంది. ఆ దేవతలు ఎప్పుడూ యమలోకంలో ఉంటారు. అందరికీ పితృదేవతలు వాళ్లే, మీకు నాకు అనే తేడా లేకుండా. ఎందుకంటే అది పెర్మనెంట్ పోస్ట్, అది వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారు. వాళ్ళు వస్తారట మన ఇళ్ళకి. మన వాళ్ళ పేరు మీదుగా వాళ్ళు ఆహారం తిన్నారా, ఆహా, ఇక వాళ్ళు ఎంతో ఆనందం పొంది ఆ ఏడాదంతా ఆనంద పెడతారు. ఈ పితృకార్యాల్లో మాట్లాడకూడదు, మౌనంగా పెట్టాలి. మనకి అక్కడ మంత్రం చెప్పి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. అన్నదమ్ములు ఇద్దరు కూర్చున్నప్పుడు లేకపోతే మొగుడు పిల్లలు కూర్చున్నప్పుడు ఓ కబుర్లు చెప్పుకుంటూ శ్రద్ధ లేకుండా చేస్తే అది కూడా శ్రాద్ధం కాదు. అసలు శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధతో పెట్టునది శ్రాద్ధం. నీకు శ్రద్ధ లేకపోతే అది శ్రాద్ధం ఎలా అవుతుంది? అందుకని ఏమన్నారనమాట, నీ శ్రాద్ధం అంతా మొదలెట్టారు. అలా వచ్చింది ఈ శ్రద్ధం. శ్రద్ధతో పెట్టట్లేదు అని తిట్టడం కోసం ఈ పదం వాడారు. చాలా తేలిగ్గా వాడేస్తున్నారు, కానీ అది చాలా గొప్ప పదం అన్నమాట. అందువల్ల ఎప్పుడూ కూడా కొన్ని పనులు చేయరాదు. పాపం వసు చక్రవర్తికి తెలుసు, శ్రాద్ధం పెట్టేటప్పుడు స్త్రీ మనస్సులోకి రాకూడదు. అయితేనే భార్య మీద ఉన్న వెర్రి ప్రేమ వల్ల కొంతమంది చెయ్యరాని పనులు చేస్తుంటారు, కొంతమందికి వెర్రిపెచ్చనమాట. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తున్నావు అని 5 నిమిషాలకు ఒకసారి పెళ్ళడానికి ఫోన్ చేస్తాడు. వీడు ఏం చేస్తుంది చెప్పండి, నువ్వేదో ఎక్కడికో హైదరాబాదో ఇంకో తోటకో ఉప్పల్లో డెప్పల్లో వెళ్ళిన దగ్గర నుంచి నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తే ఆవిడ పడుకోవాలా, అన్నం తినాలా? ఇదే వెర్రి. ప్రేమ వేరు, వెర్రి వేరు. ఈ గిరిక మీద ఈయనకి ఇంత వెర్రి ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ వల్ల శ్రాద్ధమునకు కుందేలు మాంసం తేవడానికి వెళ్ళిన ఆయనకి విపరీత కామం వల్ల రేతస్సు పడిపోయింది హఠాత్తుగా విమానంలోంచి. ఆ సమయంలో ఆయన యమునా నది దగ్గర ఉన్నాడు. ఆయన అమోఘమైన రేతస్సు యమునా నదీ తీరంలో ఈ విమానంలో పడింది. అప్పుడు వసురాజు చాలా బాధపడి, ఎంత పొరపాటు చేశానో, ఇంత కామమా, ఈ కామం వల్ల రేతస్సు తనంత తానే పడిపోయింది అనుకున్నాడు. శ్రాద్ధం నాడు ఈ రేతస్సు వ్యర్థం కాకూడదు. ఆయన మహాత్ముడు గనక ఒక ఆకు తీసుకుని ఆకులో తన రేతస్సుని మూటగట్టి తన పెంపుడు డేగను పిలిచాడు. ఆ పెంపుడు డేగ మెడకు కట్టాడు. ఈ డేగ ఆయన ఏం చెబితే అది అర్థం చేసుకుని చేస్తుందిట. ఓ డేగ, నువ్వు సరాసరి వెళ్ళి నా భార్య గిరికకు ఈ మూటను అందించు, ఈ పొట్లాన్ని. ఆవిడ ఈ ఒక్కరోజు ఈ రేతస్సు భద్రపరిచి రేపు ధరిస్తుంది గర్భంలో, అప్పుడు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. అలా తల ఊపి డేగ తన మెడలో కట్టినటువంటి ఈ వసురాజు యొక్క రేతస్సుని, ఏది చెప్పానుగా ఆకులో కట్టాడన్ననే, ఈ ఆకులో ఉన్నదాన్ని పట్టుకుని బయలుదేరింది. ఆ సమయంలో ఏం జరిగింది, ఈ యమునా నది మీద ఎగురుతున్న డేగను చూచి ఇంకో డేగ అక్కడ చేరింది. ఈ మెడలో ఉన్న ఆకు పొట్లాన్ని చూచి అదేదో మాంసం అనుకుందిటది. అందుకని మాంసం కోసం వచ్చి ఈ డేగ దాని మీద పడింది. ఈ రెండు ఘోరంగా కొట్టుకున్నాయి. ఈ కొట్టుకోవడంలో ఏమైపోయింది, ఆకు కదా ఇది, దొన్నే చిరిగిపోయి ఆ రేతస్సు యమునా నదిలో పడిపోయింది.